బీజేపీ బీఆర్ఎస్లు ప్రజాస్వామ్య వ్యవస్థలు నాశనం చేశాయని కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా మునుగాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో రఘువీర్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్కు పట్టిన గతే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి పడుతుందని రఘువీర్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలు మీకందరికీ తెలుసు. ఈ మే 13న జరిగే ఎన్నికలల్లా కాంగ్రెస్ ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న ఈ సంగతి మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీని నన్ను కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించేదానికి మీరందరూ కూడా గట్టిగా కంకణబద్దులై ఉన్నారని ఈ ర్యాలీతో అర్థమైంది. అంతేకాదు వచ్చే ఈ 10 రోజులల్లా ఎండలు ఎక్కువ ఉన్నాయి నాకు తెలుసు, కానీ ప్రతి ఒక్క కార్యకర్త గట్టిగా శ్రమిస్తున్నారు. మీరు ఈ 10 రోజులు కూడా ఇంటింటి ప్రచారం, డోర్ టు డోర్ ప్రచారం ఇప్పటి నుంచి ఇంకా ఉధృతంగా సాగుతుంది. కాబట్టి మనందరం కూడా డోర్ టు డోర్ ఇంటింటికి ప్రచారం చేసి పొద్దున్న 2-3 గంటలు, సాయంత్రం 2-3 గంటలు ప్రచారం చేసి గట్టిగా కాంగ్రెస్ పార్టీతో మెజార్టీతో గెలిపించడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎప్పుడైనా అభివృద్ధి జరిగినా, ఏది జరిగినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి హయాంలో, పద్మావతి రెడ్డి గారి హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తప్ప ఒక్క 5 సంవత్సరాలు వేరే ఎమ్మెల్యే ఉండే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, వాళ్ళ హయాంలో ఏమన్నా అభివృద్ధి జరిగిందా? ఇక్కడ మచ్చుకొక మట్టి పనన్న జరిగిందా? మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ అన్ని అంశాలు మీరు ప్రజలల్లా ఈ వారం రోజులు గట్టిగా తీసుకొని పోవాలి ముందుకు. ఏ ఒక్క ఓటు కూడా వేస్ట్ కావద్దు. పని చేసేది మనం, అన్నం పెట్టేది మనం అయితే ఓటు ఇంకోళ్ళకి ఎందుకు పోవాలి? అది మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే మనం డోర్ టు డోర్ ప్రచారాల్లో బీజేపీకి కానీ, ఇటు టీఆర్ఎస్కి కానీ ఎటువంటి